అమెరికా పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతమవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు అమెరికాలో పర్యటిస్తున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారి. పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్ ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు పర్యటనతో అమెరికా పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాక్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక కీలకమైన మైలురాయి అని అభివర్ణించింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 F-16 బ్లాక్ ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, AIM-7 స్పారో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమం కాదని ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇవ్వడం, రెండు దేశాల అత్యున్నత వైమానిక దళ ఉన్నతాధికారులు సమావేశం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.